ఎనిమిదవ విషయం అదే కోపము లేదా క్రోధము. చాలాసార్లు ఈ కోపం తాలూకు విషయాలు మనం ధ్యానం చేశాం. అయితే మరింత విపులంగా, మరింత స్పష్టంగా, మరింత లోతుగా ఇది దేవుడు వేటి జాబితాలో పెట్టాడు అనేది చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు గారు 4వ అధ్యాయం 31వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనంలో సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. విసర్జించవలసిన వాటి జాబితాలో కోపం కూడా ఒకటి ఉంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ ప్రపంచంలో కోపపడని వాళ్ళు ఎవరున్నారు? ఓ చిన్న పిల్లోళ్ళ దగ్గర నుంచి, మన మధు కొడుకున్నాడు ఇక్కడ, వాళ్ళు కూడా ఏం చూస్తుంటాం మనం? ఏమా కోపడుతున్నా లేదా మీ వాడి? అక్కడి నుంచి కాటికి కాలు దాచుకున్న ముసలైన వరకు అందరం కూడా కోపం అనేటటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నాం. సరే, మనుషులు మనం వదిలేద్దాం. దేవుడు కోపడలేదా? ప్రవక్తలు కోపడలేదా? నీతిమంతులు కోపడలేదా? యేసు ప్రభు కోపడలేదా? అపొస్తలులు కోపడలేదా? కాకపోతే దేవుడు ఇక్కడ మానుకోమన్న కోపం ఏంటి? ఇది మనం తెలుసుకోవాలి. కోపాలలో కూడా రకాలు ఉన్నాయి. ఇది నేను చెప్తున్నది కాదు, దేవుడే కోపాల విషయంలో చెప్పిన ఒక అద్భుతమైన మాట. యేసుప్రభుల వారు కొండ మీద ప్రసంగం చేస్తూ ధన్యతల గురించి మాట్లాడిన వెంటనే చేయకూడని కొన్ని విషయాలు చెప్పాడు, చేయవలసిన వాటిని గురించి చెప్పాడు. అందులో 5వ అధ్యాయం మత్తయి సువార్త 21వ వచనం నుండి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం నుండి. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట ధర్మశాస్త్రంలో ఆజ్ఞగా మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఇక్కడి నుంచే మొదలైంది అసలు. శాస్త్రంలో ముందు వచనాల్లో ఏమంటాడంటే, యేసుప్రభుల వారు శాస్త్రంలో నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికమవ్వాలి అని చెప్తాడు. మరి ఆ నీతి ఎలా ఉండాలో తర్వాత వచనాల్లో వివరిస్తూ మొట్టమొదటి విషయం చెప్తున్నటువంటి మాట ఏమిటది? తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. అక్కడ కోపపడువాడు అన్న దగ్గర ఫుట్ నోట్లో ఒక మాట ఉంది చూడండి. నిర్నిమిత్తముగా కోపపడువాడు అని. అంటే కోపపడడంలో మంచి కోపం కూడా ఉంది. ఏమిటా మంచి కోపం? దాని వెనక ఒక నిమిత్తం ఉండాలి. నిమిత్తం అంటే కారణం. ఒకనాడు కయీన్ని దేవుడు అడిగాడు, నీవు కోపగించుకొనుట న్యాయమా అని అడిగాడు. అంటే కోపంలో ఏమి ఉండాలి? న్యాయం ఉండాలి. నీకు తగిందేనా? నీకు కోపమేలా అంటే దానికి ఒక సహేతుకమైన కారణం ఉండాలి. అలా కారణము లేకుండా, న్యాయము లేకుండా, ఇంకా మరొక సందర్భంలో కూడా కోపపడుడి కానీ అంటే పాపము లేని కోపం, అది ఉండాల్సిన కోపం. ఉండకూడని కోపం విసర్జించమన్నాడే దేవుడు. విసర్జించమన్న కోపం ఏంటి? అన్యాయమైన కోపం, నిర్నిమిత్తమైన కోపం, పాపముతో కూడిన కోపం, పాపముగా మారే కోపం, దానిని విసర్జించమన్నాడు. అసలు ఎలా ఉంటుంది? అసలు వాస్తవంగా దీనికి డెఫినేషన్, మూల భాషలో డెఫినేషన్ కోపానికి ఏమిటి అని అంటే, అదే పనిగా వైరభావము గల అనుభూతిని సూచిస్తుందట కోపం అంటే. అదే పనిగా ఒక వైరిభావం. మనిషి మీద కోపం ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? ప్రేమ తగ్గితే వస్తుంది.
ఓ మనిషి మీద కోపం ఎప్పుడు వస్తుందంటే ప్రేమ తగ్గితే. ఏ కోపం? మళ్ళీ చెప్తున్నా, ఉండకూడని కోపం, ఉండాల్సిన కోపం కాదు. దేవుడికి కూడా కోపం ఉంది. దేనివల్ల వచ్చింది తెలుసా? అది ప్రేమతో వచ్చిన కోపం. దీన్ని మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అంటే నేను ఇప్పుడు పెద్దలు అమ్మ నాన్నలు కోప్పడుతున్నారు, కోప్పడకూడదు ఏంటి పిల్లల మీద? అది మంచి కోపం. నేను అది కాదు మాట్లాడుతున్నది. పదే పదే అదే పనిగా ఒక మనిషిని టార్గెట్ చేస్తూ హింసిస్తూ ఉండే విధంగా మాట్లాడుతూ ఉంటారే, కోపం తెచ్చుకొని కోపం వచ్చే విధంగా, అది మంచిది కాదు. ఇది ఎలా ఉంటుంది? అది మనలో ఉందా లేదా? అసలు ఉంటే మనం ఎలాంటి వాళ్ళం ఇది మనకు తెలియదు. కింది చదవండి, ఎక్కడికి పోతుందో ఇది ఆఖరికి అని అంటే 22వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో, నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద నిర్నిమిత్తముగా కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. నేను అడుగుతున్న ప్రశ్న, అసలు వ్యర్థుడా అనే మాట మామూలుగా కూల్గా కాముగా ప్రేమగా ప్రశాంతంగా ఉంటే వస్తుందా? ద్రోహి అనే మాట బాగా కూల్గా ఉంటే వస్తుందా? ఎలా ఉంటే వస్తుంది చెప్పండి మాటలు? ఎలా ఉంటే వస్తుంది? అందుకే చెప్పాడు, అసలు కింది వచనాలు రావడానికి అంకురం మూలం ఏమిటి అంటే, నిర్నిమిత్తమైన కోపములో నుంచే ఓ మనిషిని బాగా తిట్టేస్తాం. ఎంత తిడతాం అని అంటే, అసలు వ్యర్థుడు అనే మాట దేవుని పోలికగా పుట్టిన ఏ ఒక్కరిని అనకూడదు. మనం అనాల్సి వస్తే ఎప్పుడు అనాలి తెలుసా? ఎవరిని అనాలి తెలుసా అండి? క్రియలు లేని విశ్వాసాన్ని తోనే నేను ఏ పని చెయ్యను, ఏ పని చేయకపోయినా పరలోకం వెళ్ళిపోతాను అన్నటువంటి పద్ధతిలో ఎన్నిసార్లు చెప్పినా విననిటువంటి స్థితిలో ఓ మనిషి ఉంటే అప్పుడు చెప్పాడు దేవుడు. యాకోబు పత్రికలో మనం చదివాం కదా, వ్యర్థుడా, క్రియను లేని విశ్వాసం మృతమైనదని నీవెరుగవా అంటాడు కదా. కాబట్టి అప్పుడు అనాలి. కానీ వాస్తవంగా తెలిసి తెలియని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి, ఆ మనిషికి తెలుసో తెలియదో కూడా మనకు తెలియదు. కానీ కోపం అనేటటువంటిది చాలా తక్కువ టైం ఉంటుందండి, కానీ ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. ఉద్వేగం చాలా తక్కువ సమయంలో ఉంటుంది. దాని పేరే షార్ట్ టెంపర్ అట. టెంపర్ ఎట్లా ఉంటుందంటే షార్ట్గా తక్కువగానే ఉంటుంది, కోపం ఎక్కువసేపు ఉంటుంది. ఎవరికైనా మీరు ఎప్పుడైనా ఒక గంట సేపు కోపం ఉన్న వాళ్ళని చూసారా? గంట సేపు కోపం ఉన్న వాళ్ళని ఎవరైనా చూసారా? మహా అంటే ఒక 5 నిమిషాలు. కానీ ఈ 5 నిమిషాల్లోనే జరగాల్సిందంతా జరిగిపోతుంది. కోపములో చెయ్యి అదుపు తప్పుతుంది, కోపములో కాలు అదుపు తప్పుతుంది, కోపములో బాడీ అదుపు తప్పుతుంది, కోపములో హార్ట్ బీట్ మారిపోతుంది, కోపములో ముఖ కబలికలు మారిపోతాయి. ఎన్నిటికి ప్రాబ్లం అంటే తెలుసా అండి? సహేతుకం కాని కోపం వలన మనిషికి బీపీ పెరుగుతున్నాడు. అంటే రక్త ప్రసరణ వేగంలో మార్పులు వస్తాయి, హార్ట్ అటాకులో రావడానికి అవకాశం ఉంది. ఎంతమంది కోప్పడుతూ అలాగే ప్రాణాలు వదిలేసిన చూస్తుంటాం మనం. కోపం కట్టలు తెచ్చుకునే పరిస్థితులు మనకు అనిపిస్తూ ఉంటుంది, చచ్చేటట్టు ఉన్నారా అని. విన్నారా? ఈ కోపంలో పోయేటట్టు ఉన్నాడు. నేను కూడా ప్రారంభంలో చాలా ఫెరోషియస్గా మాట్లాడుతూ ఉండేవాడిని. వాక్యం మాట్లాడేటప్పుడు కొంతమంది కామెంట్లు కింద మెసేజ్లు అప్లోడ్ చేసిన తర్వాత ఏమనంటే, మెసేజ్లోనే పోతావేమో అనుకున్నావు అన్న, ఏంటి అంత కోపంగా మాట్లాడుతున్నావు ఏంటి అన్న సందర్భాలు ఉన్నాయి. అంటే ఈ నిర్నిమిత్తమైనటువంటి కోపం, లోకంలో సామెత ఉంది, ఎగిరెగిరి దంచినా అదే కూలట, ఎగరకుండా దంచినా అదే కూలట. మనకి ఈ విషయాలు చాలా వరకు తెలియక మనం కోప్పడితేనే ఎదుటోళ్ళు వింటారు అనుకుంటాం. దానికి అయిన దానికి కాని దానికి కూడా కోప్పడతారు. అది చాలా పొరపాటు. ఎక్కడ దాకా వెళ్ళిపోతుంది ఈ నిర్నిమిత్తమైన కోపం అంటే? ద్రోహి అనే పరిస్థితికి వెళ్ళిపోతుంది. ఓ మనిషిని వ్యర్థుడా అనే పరిస్థితికి వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు గమనించగలిగితే దీన్ని అంటే కోపము అదుపు
తప్పే పరిస్థితిని, కంట్రోల్ తప్పే పరిస్థితిని దేంతో పోల్చాడంటే, పాత నిబంధనలో నరహత్య ఎలాగో చెప్పాడా ప్రభు. ఇక్కడ నరహత్య చేయొద్దని చెప్పండి మాట మీరు విన్నారు కదా అంటే, ఓల్డ్ టెస్టమెంట్లో ఒక మనిషిని చంపటం ఎంత కరెక్ట్, ఎంత విషయమో, ఎంత తప్పో, ఎంత పాపమో, అలాంటి పాపమే ఓ మనిషి మీద నిర్నిమిత్తంగా కోప్పట్టం. ఇప్పటివరకు మనం ఆలోచన చేద్దాం, మనలో ఏ ఒక్కరైనా నిర్నిమిత్తముగా కోపపడిన వాళ్ళం ఉన్నామా? నిర్నిమిత్తముగా ఎన్నోసార్లు మనం అనుకుంటాం, అనవసరంగా కోప్పడ్డామే, అనవసరంగా నోరు పారేసుకున్నామే, అనకుండా ఉంటే బాగున్ను, కోప్పడకుండా ఉంటే బాగున్ను, ఈ మాట తోలకుండా ఉంటే బాగున్ను, మాట జారకుండా ఉంటే బాగున్నని ఎన్నిసార్లు అనుకోలేదు మనమే. అదే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, విసర్జించవలసిన కోపం దానిలో న్యాయమే ఉండదు, దానిలో హేతువే ఉండదు, దానిలో నీతే ఉండదు. అటువంటి కోపాన్ని వదిలిపెట్టమని, విసర్జించమని చెప్తున్నాడు. ఎందుకంటే తెచ్చుకున్నది మనం, దాన్ని మనమే తెచ్చుకున్నాం, ఎవరో తీసుకురాలే. చాలామంది అనుకుంటూ ఉంటారు ఏమనంటే, నాకు కోపం మామూలుగా రాదండి, కానీ వీళ్ళే తెప్పిస్తారు, వీళ్ళేనండి నా కోపం తెప్పించేదే అని చెప్తూ ఉంటారు చూసారా. అసలు ఇది కూడా రాంగ్. ఎందుకో చెప్పమంటారా? కోపం బయట నుంచి పనిచేసేదా, లోపలే ఉండేదా? ప్రశ్న మరోసారి. బయట ఎవరో ఒకరు అలజడి సృష్టిస్తే, ఎవరో ఒకరు కలగజేస్తే ఆ పరిస్థితిని బయటకు వచ్చేదా, లేకపోతే నిజంగానే మనలో ఉండేదా? చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం చూడండి. చాలామంది అంటూ ఉంటారు, నేను సౌమ్యుణ్ణి, సౌమ్యురాల్ని, నేను సాత్వికంగానే ఉంటాను, చాలా కూల్గా ఉంటాను, కానీ వీళ్ళు ఉండనేరు నన్ను అంటారు. చూద్దాం 7వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 9వ వచనం చూడండి, ఏమని రాయబడిందో. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం, ఆత్రపడి కోపపడొద్దు, బుద్ధిహీనుల ఆంతర్యములో కోపము సుఖ నివాసము చేయును. ఇప్పుడు చెప్పండి, మనలోనే ఉందా, లేకపోతే ఎవరో ఒకరు కోపం తెప్పిస్తారా? అంటే మనం చెప్తున్నది అబద్ధం. ఏంటది? అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, ఈ పిల్లలు నాకు కోపం తెప్పిస్తాడు, మా ఆయన నాకు కోపం తెప్పిస్తుంది, మా ఆవిడ నాకు కోపం తెప్పిస్తుంది, నా తోబుట్టువులు, నా ఫ్రెండ్స్ నాకు కోపం తెప్పిస్తారు. బాస్ అంటాడు, ఇంట్లో పెద్ద, పనిచేస్తున్న చోట పెద్ద, ఈ కింద పనిచేసేటటువంటి నా సబార్డినేట్సే నాకు కోపం తెప్పిస్తారు. శత్రువులు ఎక్కడో లేరండి, మా ఇంట్లోనే ఉన్నారు అని చెప్తూ ఉంటారు. కానీ దేవుడు అన్న మాట ఏంటి? కోపం లోపల ఉందట, అంతరంగంలో ఉందట, ఆంతర్యంలో ఉందట. నిజంగా మీరు ఎదుటివారి మీద కోప్పడకూడదు. ఆ సమయంలో నిజంగా కోప్పడి అంటే మన అసలు రూపాన్ని బయటకు తెచ్చారని వాళ్ళ విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. వీళ్ళే నా కోపం తెప్పించదని కాదు అనుకోవాల్సింది, నేనేంటో నాకు చూపించిన వాళ్ళు వీళ్ళు, కాబట్టి వీళ్ళ ఎడల కృతజ్ఞత, నా అసలు రూపాన్ని నాకు చూపించారు. చాలామందికి మన రూపాన్ని ఎలా ఉన్నప్పుడు చూసుకుంటాం మీరు చెప్పండి? అద్దం ముందు చూసుకుంటాం కదండి. అద్దం చూసుకోవాలి, పేదవాడైనా చూసుకునేది అద్దం కదా. అద్దంలో ఎలా ఉన్నప్పుడు చూసుకొని ఉంటాం? నవ్వుతో ఉన్నప్పుడు చూసుకుంటాం. ఒకసారి కోపం ఉన్నప్పుడు చూసుకోండి. మరి మంచి కోపం కాదు, మళ్ళీ చెప్తున్నా, మా చెడ్డ కోపం అంటారే, అంటే చెడ్డ కోపపడ్డప్పుడు చూడండి, నేనేనా లేకపోతే రాక్షసుడా రాక్షసా అన్నట్టు ఉంటుంది. అలా అనిపిస్తుంది. ఎందుకంటే లోపలున్న మన అసలు రూపాన్ని, ఇదిగో నాయన చూసుకో నీ రూపం అని అద్దం తెచ్చి చూపించేటువంటి పరిస్థితే. మనం ఎవరి గురించి చెప్తాం కదా, కోపం తెప్పిస్తున్నారని, వాళ్ళు నాకు కోపం తెప్పిస్తున్నారని. తెప్పిస్తే వచ్చేద్దా? అది బయట నుంచి వచ్చేది కాదు, లోపల ఉంది, లోపల ఉంది. యేసుప్రభులు వారు అంటారు, మాట
హృదయం ధననిధి అంటాడు, చెట్టు అంటాడు. కాయలే కనబడేవి, కానీ చెట్టు అనేది కాయకు ఉండదు, అది అవుట్పుట్ లాంటిది. పండు కనపడుతుంది కానీ పండుకు మూలం ఏంటి? చెట్టు. అలాంటి చెట్టే అంతరంగం. అక్కడ ఉందట కోపం. అంటే చాలామంది దాన్నేమో లోపల అలా మూసేసుకొని బయట క్లీన్ చేసుకోవాలనుకుంటారు. వంట పాత్రలో వంట చేసేటప్పుడు పాత్ర అనేది ఎన్ని వైపులు శుభ్రపరచాలి మనం? బయట లోపల ఈ రెండు వైపులా శుభ్రపరచాలి. కొన్ని పాత్రలు ఉంటాయి అవి లోపల మాత్రం శుభ్రంగా ఉంటాయి, బయట అంతా మొత్తం మసి అన్నీ పేరుకుపోయి ఉంటాయి. సేమ్ పాత్ర ఎట్లాగో పాత్ర బయట శుభ్రం చేయకుండా లోపల శుభ్రం చేసాం. అంతరంగం విషయం ఏంటంటే బయటికి మనం కంట్రోల్గా ఉన్నట్టు ఉండొచ్చు, కానీ లోపల ఉండేది పోవాలి, అసలుది పోవాలి. అది పోవాలంటే అంత చిన్న విషయం కాదు ప్రియులారా, అది అంత చిన్న విషయం కాదు. మనం ఎలా అనిపిస్తుంది చెప్పమంటారా? ఒకరోజు దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన భూమికి ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్క పెద్దను పంపిస్తాడు దేవుడు. సంఖ్యాకాండంలో మనం చూస్తాం. అలా పంపించినప్పుడు రిపోర్ట్ పట్టుకొస్తారు కదా. ఏమంటారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు? నెఫీలులు, ఉన్నత దేహులు, వాళ్ళను మనం జయించలేము అని అనుకున్నట్టు, జయించగలము అని అనుకున్నది ఇద్దరే, కానీ 10 మంది జయించలేము అనుకున్నారు. అట్లాగే మనము ఈ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేము. అనవసరమైన కోపం మనకు వచ్చేస్తూనే ఉంటుంది. అవసరమైన కోపాలు రావు మనకి, అనవసరమైన కోపాలే వస్తాయి, నిర్నిమిత్తమైన కోపాలే వస్తాయి, పాపంతో కూడిన కోపాలే వస్తాయి, అన్యాయమైన కోపాలే వస్తాయి. ప్రేమ లేని కోపం. ప్రేమ ఏమంటాడండి దేవుడు? త్వరగా కోప్పడదు. అసలు కోపంలోనే ఏముంటుందని చెప్పాడు బైబిల్లో? త్వరగా కోప్పడిన కోపం ఒకటి ఉంది, ఆత్రపడి కోపం ఒకటి ఉంది. మన కోపాలు ఎలాంటివి? త్వరగా కోపం. అప్పుడప్పుడు మన గురించి కొంతమంది సాక్ష్యం చెప్తూ ఉంటాడు, మంచి సాక్ష్యం అది. ఏమని? సామాన్యంగా నాకు కోపం రాదు, వస్తే కథ వేరే ఉంటుంది. మంచిది అది. నిజంగా కొంతమంది మన గురించి సాక్ష్యం చెప్తూ ఉంటారు. మనం చెప్పడమే కాదు, వేరే వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. మా నాన్నకి అంత ఈజీగా కోపం రాదు, వస్తే వేరే విధంగా ఉంటుందని చెప్తారే, అది కరెక్ట్. యాంగర్ మేనేజ్మెంట్ చాలా కష్టం అండి. కోపంలో ఉన్నప్పుడు 10 అంకెలు లెక్క పెట్టంటారు. ఎందుకు? నిదానం. ముందు దాన్ని స్లో డౌన్ చేస్తే మనం ఎట్లా ఉంటామంటే, ఈ పక్క రైజు 150 కిలోమీటర్స్ స్పీడ్ పోతూ ఉంటుంది బండి, ఈ పక్క 250 కిలోమీటర్స్ పోతుంది. రైజింగ్ అంటే ఇక ఆ తర్వాత ఈ పక్క మాట ఉంటే ఆ పక్క చేత. ఇట్ట కోపాలతో ఏమైపోతాయంటే కొంప కొల్లేరులు అయిపోతాయి. అందుకే దేవుడు చెప్తున్నాడు మనకి ఎట్లాంటి నోరు కావాలి. ఒకరోజు గొల్యాతు అనే వ్యక్తిని చూసి ఇశ్రాయేలు సమాజంలో అందరూ పోయి దాక్కున్నారు, వీడిని మనం జయించలేమన్నట్టు. ఈ కోపం అనేటటువంటిది కంట్రోల్ అంత ఈజీ కాదు. ఎందుకంటే మన బాడీ ఎలాంటిది అంటారండి? మన బాడీ ఎలాంటిదట? ఉప్పు కారం తిన్న బాడీ. మరి చాలామంది అంత సులభంగా కోపం తెచ్చుకోలేదు. యేసుప్రభు అంత సులభంగా కోపం రాలేదు, మరి ఆయన ఉప్పు కారం తినలేదేంటి? నీతిమంతులు, ప్రవక్తలు ఉప్పు కారం తినలేదండి వాళ్ళు. చేతకాని మాటలు ఇవన్నీ. ఎంత డ్యామేజ్ చేసుకొని ఉంటాం, ఎంతమందిని దూరం చేసుకుంటాం అండి ఈ పనికి మాలిన కోపంతో. ఎంత ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని మనం దారుణంగా తయారు చేసుకుంటామండి. ఆలోచించండి. అందుకే చెప్తున్నాడు, భక్తికి గీటురాయి ఏంటో తెలుసా? బైబిల్లో కొన్ని మాటలు చెప్పాడండి దేవుడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక
నోటికి ఏం పెట్టుకోవాలటండి? ఎవరికైనా తెలుసా? ఎవరి దగ్గర ఉందంటారు అది? అసలు కళ్ళెం అనగానే ఎవరు గుర్తొస్తారు మనకి? గుర్రం గుర్తొస్తుంది. మనిషికి మనం గుర్తొస్తాం ఏంటి? గుర్రం నోటికి కళ్ళెం తెలుసు, కానీ మన నోటికి కళ్ళెమా? ఎవరు పెట్టాలి? ఎవరు పెట్టాలి? దేవుడు చెప్తున్నాడు. ఎవరు పెట్టాలంటున్నాడండి? ఎవడైనను తన నోటికి కళ్ళెమో పెట్టుకొనక తన హృదయాన్ని మోసపరుచుకోండు. మోసపోయేది ఎవరో కాదు, నిర్నిమిత్తమైన కోపంతో, అదుపు తప్పిన నాలుకతో. అందుకే మీకు తెలుసా, కోపం ఎక్కువైతే ఫస్ట్ అదుపు తప్పేదేంటి? నాలుకే. కోపం వస్తే అదుపు తప్పేది నాలుకే. ఆ నాలుకతో అన్న మాటల దాని ఫలం మామూలుగా ఉండదండి. బాగా గమనించండి, గుర్తుపెట్టుకోండి. ఎలాంటి విషయాలైనా, కొట్టిన దెబ్బలైనా అంత ఈజీగా మర్చిపోతారట, కానీ మాట, నోటి మాటతో మనం విన్నవి అంత సులభంగా మర్చిపోరండి. ఆ గాయం మనసుకు వద్దట, మనసుకు. ఇప్పుడు మనం ఒక ఆయుధాన్ని వాడితే శరీరానికి డ్యామేజ్ అవుద్ది, కానీ నాలుకనే ఆయుధం మనసును గాయపరుస్తుంది. కాబట్టి ఇది అందుకు చెప్తున్నాడు, నోటిని అదుపు పెట్టుకోలేక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడను భక్తి గల దానను అని చెప్పుకుంటే వాని భక్తి వ్యర్థమే. మన గురించి అసలు రూపం తెలియాలంటే 2 చోట్ల తెలుస్తాయంటే, తెలుసా మీకు? ఒకటి, మనం ఎక్కడైతే పుట్టి పెరిగామో అక్కడ. రెండోది ఎక్కడ చెప్పంటారా? పని చేస్తున్న చోటు. కరెక్ట్ పర్ఫెక్ట్ అవుట్పుట్ రావాలంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు? చీటికి మాటికి కోప్పడేటువంటి వాళ్ళ, షార్ట్ టెంపర్ ఉన్నోళ్ళ, నోరు అదుపులో లేనివాళ్ళ, అదుపులో ఉంచుకునేవాళ్ళ, బూతులు మాట్లాడడానికి అదుపులో ఉందా నోరు? ఒక మనిషిని కించపరచడానికి అదుపులో ఉందా నోరు? సరసోక్తులకు అదుపులో ఉందా? ఏదో భర్తతోనో భార్యతోనో ఉక్తులు, సరసోక్తులు మాట్లాడితే పర్లేదు, ఇష్టం వచ్చినటువంటి వాళ్ళతో ఎటు పెడితే అటు చాటింగ్లు అయినా చేస్తుంటారు. మధ్యకాలంలో ఏం చేస్తుంటారండి చాటింగ్లు? అందుకే ఈ మధ్యకాలంలో భయంకరమైన మోసాలు చేసేవాళ్ళు తయారయ్యారు. మన మైదుకూరులో ఒక 15 years బ్యాక్ జరిగినటువంటి ఇన్సిడెంట్. ఒక 20 ఏళ్ళ ఒక అమ్మాయిలాగా పరిచయం అవ్వడం జరిగింది. మగవాడే. ఫేస్బుక్లో అన్ని ఐడీలు కూడా ఎట్లా ఉంటాయి? ఆడపిల్ల ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే ఈజీగా కొట్టేస్తాడు మగవాడు, ఓకే అని. అదే మగవాడు పెడితే ఫ్రెండ్ రిక్వెస్ట్ ఇవ్వడం పోతాడు. అయితే వాడి నాడి తెలుసు వాటికి. అందుకే అందమైన పెళ్ళిగానే ఆడపిల్ల అన్నటువంటి రీతిగా మొత్తానికి పరిచయం మొదలైపోయి ఫేస్బుక్లో టీ షాప్ పెట్టుకున్నోడిని 24 లక్షలు దోచేశాడు. టీ షాప్ పెట్టుకొని ఉన్నటువంటి వ్యక్తికి దగ్గర 24 లక్షలు దోచేసేంత వరకు అర్థం కాలే. క్షవరం అయితే కానీ వివరం తెలియదు అన్నట్టు. ఆడపిల్ల కాదు మగవాడే మోసం చేశాడు అని. ఎన్ని వ్యర్థమైన మాటలు, ఎన్ని వ్యర్థమైన మాటలు అవి. ఏం అవసరం? నీకు ఎట్లా దొరికింది ఆ టైం అంతా? అందుకే చాలామంది నేను చెప్తూ ఉంటా కదా, మొబైల్ని నువ్వు ఎవరితో చాటింగ్ చేసావో ఒకసారి చూపించు. చాటింగ్ చేసిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? డిలీట్ చేస్తారు. ఇక్కడ డిలీట్ అవుద్ది. మీకు విషయం చెప్పమంటారా? మనం డిలీట్ చేసింది కూడా ఒకరి దగ్గర డిలీట్ కాదట. ఎక్కడ చెప్పండి? ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంది. ట్రాయ్ దగ్గర ఉంటాయట. నువ్వు ఎంత డిలీట్ చేసుకున్నా పక్కాగా ఉంటాయట. అందుకే మీరు కాల్ డేటా తీస్తారంటే కాల్ డేటా కాదు, చెయ్యి డేటా, మొత్తం డేటాలు తీస్తారు వాళ్ళు. చాటింగ్ ఎవరితో చేసావు, ఏం చూసావు, మొత్తం లిస్ట్ ఖచ్చితంగా ఉంటుంది దగ్గర. అట్లాగా మనం తాలూకు అన్ని రకాలైనటువంటి విషయాలు ఆఫీస్లో పనిచేస్తున్న చోట నేను ఎట్లా ఉంటాను మీకు తెలీదు, కానీ మా కొలీగ్స్కి తెలుసు. వాళ్ళు వచ్చి పక్కకు పిలిచి, ఏంటి మా వాడి సంగతి చెప్పండి అంటే మొత్తం చెప్పేస్తారు.
అమ్మో వాడి నోట్లో నోరు పెట్టకూడదు, డ్రైనేజీ కంటే దారుణంగా ఉంటుంది. కోపంతో వస్తువులు విసిరేసేవాళ్ళు, కోపంతో వస్తువులు పగలగొట్టేవాళ్ళు, కోపంతో తల్లబలు కొట్టేవాళ్ళు ఎంతమంది వాళ్ళు మనం ఎంతమంది చూడలేదు? దారుణాలు. అందుకే దేవుడు చెప్తున్నాడు, భక్తిపరులు అంటే ఎవరట? అనవసరమైన కోపాలకు వెళ్లకుండా నోటిని నాలుకను కంట్రోల్లో పెట్టుకునే వాళ్ళట. ఉందా మనకు ఆ భక్తి? అంత ఉందా చెప్పండి? నాలుక విషయంలో దేవుడు చెప్పిన మాట బహుగా అదిరిపడదటది, బహుగా అదిరిపడదట. అందుకే దేవుడు చెప్పాడు ఒక మంచి మాట, ఏమనంటే మనకు ఎట్టి నోరు ఉండాలట. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం చూడండి. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 4వ వచనం. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యునికి తగిన నోరు. క్రీస్తు శిష్యులం, క్రైస్తవులం, శిష్యురాళ్ళం అనుకుంటున్నటువంటి వాళ్ళు ఎటువంటి నోరు ఉండాలటండి? అలసిన వానిని ఊరడించు మాటలు చెప్పేటటువంటి నోరు ఉండాలట. మనం ఏం చేస్తాం తెలుసా? అలసట లేనోళ్ళకు కూడా అలసట తెప్పిస్తాం. ఊరడించే వాళ్ళే పరిస్థితి మనకు రావు. ఊగిపోవాలి మన మాటలు కూడా. ఎదురుడు మన మాటలు ఊగిపోయితే మాట్లాడతాం, ఎదుటి వాళ్ళు ఊగిపోతారు, అట్లా మాట్లాడతాం. అది ఎవడైనా మాట్లాడతాడు. అలా అదుపు లేనటువంటి రీతిగా ఎవరైనా మాట్లాడతారు, ఎవరైనా కోపం ఈజీగా ప్రదర్శిస్తారు. కానీ అదుపులో భక్తులు ఉంచుకోవాలట. ఈ నిర్నిమిత్తమైన కోపాలు, పాపానికి తెరదీసే కోపాలు మానుకో, విసర్జించుకో అంటున్నాడు దేవుడు. ఏమండి, ఒకరోజు భక్తుడు, కీర్తనకారుడు మంచి మాట దేవుణ్ణి అడుగుతున్నాడండి. మనం ఎప్పుడు అంత సులభంగా అడగం, ఎందుకంటే అది ఎవరు పడితే వాళ్ళు అనలేరు, అడగలేరు కూడా దేవుణ్ణి. గట్స్ ఉన్నల్ని అడుగుతారు. ఏంటి ఆ గట్స్? ఒకసారి చూద్దాం, మనకున్నాయి లేవో. 19వ కీర్తన, కీర్తన గ్రంథం 19వ కీర్తన 14వ వచనం చూద్దాం. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఏమి దేవుడి దృష్టికి అంగీకరించబడాలటండి? నోటి మాట అంగీకరించగలడా? యెహోవా యందు భయభక్తులు కలిగిన ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటూ ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడట? చెవియొగ్గి ఆలకించాడట. చెవియొగ్గి ఆలకించి జ్ఞాపకార్థంగా పుస్తకంలో రాసుకుంటున్నాడట. ఎందుకనంటే అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, గోల్డెన్ వర్డ్స్ ఎట్లా చేస్తారు, వాటిని సేవ్ చేసుకుంటారు కదా. గోల్డెన్ వర్డ్స్ అనే వాటిని సేవ్ చేసుకుంటారు కదా. అట్లా అవి ముద్రించుకొని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు దేవుడు. అలా ఉండాలి మనం మాట్లాడితే. లేనిపోని చండాలలో మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఓ మనిషి గురించి మాట్లాడేటప్పుడు ఎన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం మనం, దారుణమైనటువంటి విషయాలు. అది దేవుడు అంటున్నాడు, భక్తుడు అంటున్నాడు దేవుడితో ఏమనంటే, నా నోటి మాట నువ్వు అంగీకరించే విధంగా ఉండేటట్టు చూడు నాయన. అలా మాట్లాడేటప్పుడు దేవుడు అంగీకరించగలడా? నేను ఇలా మాట్లాడితేనే పరిస్థితుందా? కొత్త నిబంధనలో కోపము లేనటువంటి సంభాషణ, నిర్నిమిత్తమైన కోపము లేని సంభాషణ ఎలా ఉండాలో ఒక మాట చెప్తాడు పౌలు గారి ద్వారా దేవుడు. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూద్దామండి. 6వ వచనం, కొలస్సీలకు రాసిన పత్రిక పౌలు గారు 4వ అధ్యాయం 6వ వచనం. ప్రతి మనుషునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ఇప్పుడు మనం సండే రోజున కంపల్సరిగా ఏం తింటాం? మాంసం తింటాం కదా. ఇప్పుడు మటనే చేసుకొని
తింటున్నాం అనుకుందాం. ఒక నలుగురు తినాలనుకోండి, ఇంట్లో ఎంత తెచ్చుకోవాలి మటను? ఒక యావరేజ్గా తెచ్చుకోవాలంటే 1 కిలో, యావరేజ్గా ఒక 1000 రూపాయలు అనుకుందాం. 1000 రూపాయలు విలువ చేసే మటన్ కూడా రుచి రావాలంటే ఉప్పు వేయాలి. నేను అడుగుతున్నాను, కేజీ ఉప్పు ఎంత? కేజీ ఉప్పు ఎంత అండి? కొన్నారా లేదా? కొన్నాం, తిన్నాంగా. 20 రూపాయలు వేసుకున్నాం. కేజీ ఉప్పు వేసేస్తామా? అంటే మనం వేసే ఉప్పు ఎంత అవ్వచ్చు ఖర్చు? 1000 రూపాయల విలువ చేసే మాంసానికి టేస్ట్ తీసుకొచ్చేటటువంటి ఉప్పు రూపాయి కూడా పడదు. తెలుసా మీకు? 20 రూపాయలు విలువ చేసేది కేజీ, మనం వేసే ఉప్పు ఎంత ఉంటుంది? 50 గ్రాములు ఉంటుంది మహా, అంటే అంత కూడా ఉండదు. అంటే రూపాయి కూడా విలువ చేయనటువంటి ఉప్పు 1000 రూపాయలు విలువ చేసే మాంసానికి రుచినిస్తోంది. మీకు విషయం చెప్పమంటారా? ఉప్పు ఈజీగా దొరుకుతుంది, ఖర్చే లేకుండా దొరుకుతుంది. దొరకంది ఏంటో చెప్పమంటారా? ఉప్పు లేని సంభాషణ దొరుకుతుంది. అది చాలా కాస్ట్లీ. ఉప్పు లేని సంభాషణ, రుచిగా మాట్లాడగలిగినటువంటి పరిస్థితి. మాటలు మంత్రాలు అంటారే, అది నిజంగా నిజం ప్రియులారా, పనిచేస్తాయి. మనిషిని కోపం వచ్చినట్టు చేస్తున్నాయి. ఎవరు చేశారు? మాటలే. ఓ మనిషి ధైర్యం తెచ్చుకునేటట్టుగా, పురికొల్పే విధంగా ధైర్యం తెచ్చుకుంటున్నాడు, ఆదరించబడుతున్నాడు. దేనివల్ల? మాట వల్లే. అది జీవమరణములు నాలుక వశం అని చెప్పాడు. అందుకే దేవుడు, అదంత చిన్న విషయం కాదు. చాలా జాగ్రత్తగా మనం వాడవలసింది. అందుకే కృపాసహితమైన మాటలు మాట్లాడేటప్పుడు అనవసరమైన కోపాలు మనకు రావు. ఎన్నో సందర్భాల్లో టీచర్స్ని మేము చూసామండి. పిల్లలు హోంవర్క్లు సరిగ్గా చేయట్లేదని, మార్కులు ఎక్కువ తెచ్చుకోవట్లేదని, స్కూల్కు సక్రమంగా రావట్లేదని ఎక్కడ దాకా పోయిన సందర్భాలు నాకు తెలుసా అండి. ఒకసారి ఒక సందర్భం జరిగిందండి. ఇప్పుడు మా హెడ్ మాస్టర్గా చదువుకుంటున్న రోజుల్లో ఆయన ఒక ఇన్సిడెంట్ చెప్పాడు. ఏమిటి ఆ ఇన్సిడెంట్ అని గమనిస్తే, ఒక హెడ్ మాస్టర్ ఉన్నాడంట. ఆయన చదువుకున్న రోజుల్లో ఆయన ఎలా అంటాడంటే, అరే 3 గింజలు తీరా అంటాడట. సార్ వాళ్ళు నన్ను కొట్టినాడు సార్, వీళ్ళు అల్లరి చేసినాడు సార్, అది ఎవరైనా కంప్లైంట్ చేస్తారు కదా, 3 గింజలు తీయమంటాడట. మనం అనుకుంటాం 3 గింజలే కదా ఏమవుద్దని. అట్లా కాదట. వాడు తీస్తూ ఉంటే ఈయన 1 ఈయన ముందు మొదలు పెడతాడట. ఇంక ఎప్పుడు 2 అంటాడో తెలీదు. వాడు ఇంటర్వెల్ దాకా దాదాపు 1.5 గంట పై చిలుకు వరకు వాడు గుంజులు తీసి 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 పడిపోయాడట. కాళ్ళు అంతలా వాచిపోయాడు. పిల్లలు మొత్తం వచ్చారు, బంధువులు, అమ్మ నాన్న అందరూ వచ్చేసి ఒళ్ళు హోనమైతేట్టు కొట్టి కోమాలోకి పోయేటట్టు చేశారట. దేనివల్ల ఇది ఈ కోపమే. కోపం కూడా ఎట్టాటి వరకు తీసుకెళ్ళాడంటే ఊరు గింజలు తీరన్నాడంటే. అంటే ఇప్పుడు వాడు గింజలు తీసే కొద్దీ కోపం తగ్గిందా? తగ్గలా. వాడు చెమటలు కక్కుతున్నాడు, ఏడుస్తున్నాడు, వణికిపోతున్నాడు, అయినా తగ్గలేదు. అంటే ఇది నిర్హేతుకమైన కోపం. అంటే అర్థమైందా? అన్యాయమైన కోపం అంటే అది. దాంతో చంపేస్తారు. అందుకే నరహత్యతో సమానం అట్టి కోపాలని ఊరికే చెప్పాల ప్రభు. కోపం ఎక్కువ అదుపు తప్పినప్పుడు కొట్టి కొట్టి చంపేసిన వాళ్ళు ఉంటారు. బుద్ధి వచ్చిన నీ కుమారుని కొట్టు, మంచిదేనైనా కానీ వాడు సాగు బాధద్దురా, చంపొద్దు అంటాడే. చంపే వరకు పోయినటువంటి కోపం. కొంతమంది ఈ మధ్యకాలంలో మా వైపు చూస్తున్నాం. కోడూరులో నేను లాస్ట్ టైం చెప్పాను అనుకుంటా, కూతురు ఇంటర్నేషనల్ లెవెల్లో ఇప్పుడు జస్ట్ 8th క్లాస్ అవుతుంది బిడ్డ. రిజర్వేషన్ ఉంది అమ్మాయికి, 8th క్లాస్ చదువుతోంది పాప. ఇంటర్నేషనల్ లెవెల్లో మెడల్స్ తెచ్చుకుంది, మంచి భవిష్యత్తు ఉంది బిడ్డకి.
కొద్ది కాలం ఓపిక పడితే అంత క్లియర్ అయిపోద్ది. భార్యతో గొడవైంది, తమ్ముడితో గొడవైంది, హ్యాంగ్ చేసుకున్నాడు. చంపేంత కోపం, సచ్చేంత కోపం. మళ్ళీ రీసెంట్గా జస్ట్ ఒక 1 వీక్ కూడా కాలేదు, చూడ్డానికి ఆకారం చాలా గంభీరంగా ఉంటాడు. నాకంటే ఎత్తు ఉన్నటువంటి వ్యక్తి, దాదాపు ఆకారంలో చూస్తే అజానుభవుల్లాగా ఉంటాడు మనిషి. ఆయన రాత్రి గొడవ జరిగింది భార్యతో, పిల్లలతో. తాగేసి వచ్చాడు, భార్యని పిల్లల్ని అందరినీ బయట తరిమేశాడు. ఇంట్లో ఉన్నాడు ఒక్కడే తలుపులు వేసేసుకొని. తెల్లారి పనికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో భార్య లేపడానికి వెళ్తే ఎక్కడ ఉన్నాడు? మా స్టూడెంట్ ఫాదర్. అతను 32 ఏళ్ళు 33 ఏళ్ళు ఉంటాయి, చిన్న అబ్బాయి. ఎంత భవిష్యత్తు ఉన్నాడు. జైలుకు కూడా చేయని నేరానికి వెళ్ళి ఒక 2 సంవత్సరాలు ఉండొచ్చాడట. అంత ధైర్యం ఉన్నాడు. ఈ కోపం ఏం చేసింది అంటే చచ్చిపోయాడు, హ్యాంగ్ చేసుకున్నాడు అతను కూడా. ఎన్ని జీవితాలు నాశనం. ఎవరు చెప్పారు? చీటికి మాటికి కోపాలు వచ్చి చంపేసేంత కోపానికి వెళ్ళిపోవటం, చచ్చిపోయేంత కోపానికి వెళ్ళిపోవటం, అదే వద్దని చెప్పాడు దేవుడు. అదే వద్దన్నాడు. అందుకే మనం ముందు అదుపులో ఉంచుకోవాల్సింది హృదయాన్ని. హృదయం ఎప్పుడు అదుపు అవుద్దని అంటే దాని నిండా దైవ కార్యక్రమాలతో నింపుకోవాలి ఆ హృదయాన్ని. ఎందుకంటే హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడదట. రికార్డింగ్ చేసిందే ప్లే అవుద్ది. రికార్డింగ్ సుప్రభాతం చేసుకుంటే సుప్రభాతమే ప్లే అవుద్ది, బూతులు చేసుకుంటే బూతులే వస్తాయి. కాబట్టి లోపల బాగుంటే, నీ ఎదుటి వాడి మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అంటాడు లేవీకాండంలో దేవుడు. ప్రేమ లక్షణం అనేది కొరబడినప్పుడు నిర్హేతుకమైన కోపాలు, అది కట్టలు దించుకున్న కోపాలుగా మారిపోతుంది. అది ఎప్పటికీ మంచిది కాదు పిల్లలు. అదంత సులభం కాదు. చాలా సింపుల్గా తీసుకుంటారు, సిల్లిగా తీసుకుంటారు చాలామంది. ఇంకొంతమంది అంత సులభంగా కోపం రాలేదనుకోండి, వాళ్ళని చూసి ఏమంటారండి? చావ చచ్చిన వాళ్ళండి ఇల్లు అనుకుంటారు కదా. చావ చచ్చిన వాళ్ళండి ఇల్లు, వీళ్ళకి రోషం లేదు. రోషం కోపం ఒకటేనా? ప్రతి సందర్భంలో రోషం కోపం ఒకటి కాదు. కాబట్టి మంచి కోపాన్ని కలిగి ఉన్నాం. ఒకరోజు ఫీనిహాస్ కోప్పడ్డాడు, దేవుడు సంతోషపడ్డాడు. అలా కోప్పడదాం. ఒకరోజు మోషే గారు కోప్పడ్డారు, దేవుడు సంబరపడ్డాడు. 40 రోజులు ఉపవాసాలు, కఠినమైన ఉపవాసాలు ఉండి 2 పలకలు తీసుకొని వస్తే కిందికి మోషే గారు ఏ కష్టాలు పడి పలకలు తయారు చేసుకొని వచ్చి తీసుకొచ్చాడో అదే పలకలు పగలగొడితే మనం కూడా పగలగొడతాం కదా ఇంట్లో కోపం వచ్చి. మోషే గారు కూడా పగలగొడితే ఒరే ఏడురా ఏంటో కోపం అని అన్నాడు. ఒక్క మాట అన్న దేవుడు. అది అలాంటి కోప్పడాలి. ఒకసారి స్కూల్లో నాకు అంత ఈజీగా కోపం ఉండదు పిల్లల దగ్గర. ఒకసారి బాగా కోపం వచ్చింది, కొడితే చేతుల్లో వాపులు వచ్చాయి. వాడు స్టూడెంట్ పోయి వాళ్ళ అమ్మకు చెప్పాడు. వాళ్ళ అమ్మని నమ్మలే. ఇటు సార్ కొట్టాడా? ఒరే అట్ట ఉండేవాడే కొట్టాడంటే నువ్వు ఏదో చేసి ఉంటావు. అట్లాంటి ఫీడ్బ్యాక్ రావాలి. అర్థమైందా? పలానోళ్ళు కొట్టారంటే అసలు నంబర్ చూసారా? పలానోళ్ళు కోప్పడరంటే నంబర్ చూసారా? అయినా అట్టోళ్ళే అలా చేశారంటే ఖచ్చితంగా నువ్వేదో తేడాగా ఉంటావు అనే పరిస్థితి రావాలి. అంతే తప్ప వాడు ఎప్పుడు కోప్పలేదు, ఆవిడ ఎప్పుడు కోప్పలేదు చెప్పండి అనే మాట రాకూడదు. కాబట్టి పిల్లరా, మన సంభాషణ ఎలా ఉండాలట? ఎల్లప్పుడా అప్పుడప్పుడా? ఏముందండి అక్కడ? ఎల్లప్పుడూ. ఈ మధ్యకాలంలో మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అని అడుగుతున్నాడు దేవుడు. అడుగుతున్నాడు టూత్పేస్ట్లో కాదురా, నీ టీత్ల మధ్యలో నుంచి, అంటే ఆ పండ్ల సందులో నుంచి బయటకు వచ్చే మాటలో ఉప్పు ఉందా? ఉప్పు ఉందంటే కృపాసహితంగా మాట్లాడుతున్నావా? రుచిగా మాట్లాడుతున్నావా?
అప్పుడప్పుడు చెప్తా, కొందరిని చూస్తే కొట్టబుద్ధి అవుద్ది, కొందరిని చూస్తే పెట్టబుద్ధి అవుద్ది అంటారే. చూడడం కంటే ఇప్పుడు కొన్ని మార్చుదాం. కొందరు మాటలు వింటే చాలా సంబరం అనిపిస్తుంది, చాలా సంతోషం అనిపిస్తుంది. కొందరు మాటలు వింటే లేచి తందామా అనిపిస్తుంది. ఎట్లున్నాయి? మన మాట తీరు ఎలా ఉంది? మన ఉద్వేగం అదుపులో ఉందా లేదా? ఇది మనం ఆలోచించాలి పిల్లలు. ఓకే, ఇది క్రైస్తవులు విసర్జించవలసిన కోపము లేదా క్రోధం. యేసుప్రభు కోపడ్డారు. పస్కా పండుగ నాడు ఏం చేశాడు? గువ్వల్ని తోలేశాడు, పశువులను తోలేశాడు, రూకల్ని చల్లేశాడు, కొరడాలు చేసేసాడు. మా తండ్రి ఇంటిని దొంగల గుహగా చేయొద్దు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. శిష్యుల మీద కోప్పడ్డాడు. ఎంతకాలం రా మీ దగ్గర ఉంటాను నేను? ఇట్లాగే ఉంటారా మీరు ఎప్పటికైనా? కోప్పడ్డారు. ఆయన కోపంలో ప్రేమ ఉంది, ఆయన కోపంలో ఆవేదన ఉంది, ఆయన కోపంలో అర్థం, పరమార్థం, న్యాయం ఉంది, ఎదుటివాడి పాపాన్ని తగ్గించేటటువంటి గుణం ఉంది. అట్టి కోపం మనము కలిగి ఉండుటకు ప్రయాసపడి విజేతల మగుదుముగాక. ఆమెన్. ప్రార్థిద్దాం.